ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 6ను పరిశీలిద్దాం. గత శ్లోకం కొనసాగింపుగా దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో పాండవ సైన్యంలోని వీరుల గురించి ఇంకా వివరిస్తున్నాడు. అతని మాటలలో భయం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ శ్లోకంలో అతను మరికొందరు యోధుల పేర్లను ప్రస్తావిస్తున్నాడు. ముందుగా పరాక్రమవంతుడైన యుధామన్యుడు, ఆ తర్వాత గొప్ప వీరుడైన ఉత్తమౌజుడు. వీళ్ళిద్దరూ పాండవ సైన్యానికి రక్షకులుగా నిలిచిన గొప్ప యోధులు. ఆ తర్వాత దుర్యోధనుడు సుభద్ర కుమారుడైన అభిమన్యుణ్ణి గుర్తుచేసుకుంటాడు. అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు చిన్న వయసులోనే అసాధారణమైన వీరత్వాన్ని చూపినవాడు. అతని పేరు చెప్పగానే దుర్యోధనుడి గుండెల్లో జంకు మొదలై ఉంటుంది. అంతేకాదు, ద్రౌపది యొక్క 5 కుమారులు అంటే ఉపపాండవులు కూడా అక్కడమున్నారు. వారందరూ కూడా మహారథులే అని దుర్యోధనుడు అంటున్నాడు. మహారథుడు అంటే ఒంటరిగా 10,000 మందితో యుద్ధం చేయగలవాడు. అంటే పాండవ సైన్యంలో ఇలాంటి యోధులు ఎందరో ఉన్నారని అతను తన ఆందోళనను వ్యక్తపరుస్తున్నాడు. ఇది కేవలం యోధుల జాబితా కాదు, ఇది దుర్యోధనుడి మనసులో పెరుగుతున్న భయానికి, అభద్రతకు అద్దం పడుతోంది. తన సైన్యం పెద్దదైనా పాండవుల వైపు ఉన్న ప్రతి వీరుడూ శక్తిమంతుడని అతను గ్రహిస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. మనసులో భయం ఉన్నప్పుడు మన ఎదుట ఉన్న సమస్య వాస్తవం కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. దుర్యోధనుడు పాండవుల బలాన్ని చూసి భయపడుతున్నాడే తప్ప వారివైపు ఉన్న ధర్మాన్ని చూడలేకపోతున్నాడు. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం కేవలం వాటి పరిమాణాన్ని చూసి భయపడకూడదు. మన వైపు న్యాయం, ధర్మం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. మన అంతర్గత బలంపై మనం దృష్టి పెట్టాలి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.